హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే జొన్నలతోటి దోశలండి. చెప్తే కానీ అర్థం కాదు ఇవి జొన్నలతో వేసాము అని. నా నుంచి మీకు రోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను జొన్నల దోశ తయారు చేసుకోవటానికి 1 కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను. అలాగే 2 కప్పుల జొన్నల్ని, అంటే మనం 1 కప్పు మినపగుళ్ళని తీసుకుంటే 2 కప్పుల జొన్నల్ని తీసుకుంటే సరిపోతుందండి. ఈ రెండింటిని కూడా నేను వేరువేరుగా నానబెట్టుకున్నాను. అలాగే దీంట్లోకి 1 స్పూను మెంతుల్ని కూడా వేసుకున్నాను. మనకి 4 గంటల తర్వాత చూస్తే జొన్నలు చక్కగా నానిపోయినాయి, మినపగుళ్ళు కూడా నానిపోయినాయి. ఈ రెండింటితో పాటు నేను అటుకుల్ని కూడా నానపెట్టుకున్నానండి. 1/4 కప్పు మాత్రమే, ఏదైతే కప్పుతో మనం జొన్నల్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు మాత్రమే అటుకుల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవటం కన్నా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే బాగా నలుగుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం జొన్నలు తెల్లవి తీసుకోవాలా లేకపోతే పచ్చ జొన్నలు తీసుకోవాలా? రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. స్టార్టింగ్లో తెల్ల జొన్నలే వాడండి, అప్పుడే దోశ చేదుగా రాకుండా ఉంటుంది. ఏదైతే మనం పప్పు నానబెట్టుకున్నామో అవే నీళ్ళని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా నేను ఒక బౌల్లోకి వేసి మూత పెట్టి ఓవర్ నైట్ మొత్తం కూడా వదిలేసాను. అలా వదిలేయటం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన దాన్ని మనం దోశలుగా వేసుకుంటే దాని వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇలాగ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండిలోకి తగినన్ని నీళ్ళని వేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని ఇలాగా ఎంతైతే పల్చగా కావాలో అంత పల్చగా మనం దోశని స్ప్రెడ్ చేసుకోవటమే. దోశ ఇలాగ మొత్తం కూడా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ నూనెను వేసి ఈ దోశని కాలుస్తున్నాను. ఒకవైపు మాత్రమే కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఎర్రగా కాలిపోయింది. మనకి దోశ పేపర్ లాగా ఉంది. దీన్ని మధ్యలోకి మడిచేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు అయితే కావాలో అన్నిటినీ కూడా రెడీ చేసుకుందాము. టేస్టీ జొన్న దోశలు రెడీ అయిపోయినాయండి. దీంట్లోకి ఏదైనా రోటి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ పెట్టుకొని తింటే బాగుంటుంది. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి పుల్లటి పెరుగుతోటి చల్ల పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ అల్ల పచ్చడి కానీ పప్పుల చట్నీ కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ముందుగా చల్లపిండికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నానండి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్లు మాత్రమే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కానీ కరివేపాకుని కానీ వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా, అంటే 1/2 స్పూన్ కన్నా లైట్గా ఎక్కువ సరిపోతుంది. అలాగే తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పును వేసుకుంటే సరిపోతుందండి. ఏదైతే కప్పుతో మనం 2 కప్పుల పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పెరుగును కూడా తీసుకోండి. ముందు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన పిండిని మనం ఒక అరగంట పాటు అలానే వదిలేయాలండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. అరగంట తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్క పునుగుని నెమ్మదిగా డ్రాప్ చేసేసి ఇలాగా చక్కగా 2 వైపులా కూడా బాగా కాలేలాగా కాల్చుకోవటమే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటన్నిటిని కూడా మనకు వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాము. టేస్టీగా 2 రెసిపీలు కూడా చెప్పాను కదా అన్నట్టు, ఇంతవరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.